రాజకీయ పార్టీల అండదండలతో కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. సామాన్యులను బెదిరిస్తున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. బాలికల విద్యాలయం కేజీబీవీ ప్రిన్సిపాల్పై ఓ ఆగంతుకుడు చేసిన దౌర్జన్యం జిల్లా స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా హాలహర్విలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీ ప్రిన్సిపల్పై ఓ ఆగంతకుడు చేసిన దౌర్జన్యం జిల్లా స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. బాలికల హాస్టల్లోకి పురుషుల్ని అనుమతించే పరిస్థితి ఉండదు కానీ డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం పాఠశాల గేట్లు తెరిచి బైక్పై దూసుకొచ్చిన వ్యక్తి నేరుగా ప్రిన్సిపల్పై దాడి చేశాడు. దాడిని రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే మొబైల్ లాగేసుకున్నాడని ప్రిన్సిపల్ పోలీసులకు చెప్పిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తనపై దాడి ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాల్ని ప్రిన్సిపల్ వివరించారు. ఇక్కడ జాయిన్ అయినాను. ఇంతవరకు స్కూల్ని ఎలాంటి ఇబ్బందులు లేకున్నట్ల, విద్యార్థులకు ఎలాంటి కష్టం లేకున్నట్ల చాలా స్మూత్గా స్టాఫ్తో కోఆర్డినేషన్ చేసుకుంటూ స్కూల్ని రన్ చేస్తున్నాను. అయితే ఈరోజు సాయంత్రము 4:10 నుంచి 14 మధ్య వ్యవధిలో మేము మెగా పీటీఎం డిసెంబర్ 5న జరగబోతుంది కాబట్టి ఆ విషయమై మేము 3 days నుంచి కొన్ని పనులు చేసుకుంటూ చాలా బిజీలో ఉన్నాము. ఈరోజు 4:10 మధ్య, ఈ సాయంత్రం 4:10, 4:15 మధ్యలో ఒక వ్యక్తి బండారు మారుతి అనే వ్యక్తి స్కూల్ గేట్ను దూసుకుంటూ బండి పైన వస్తూ ఇక్కడ ఎవరు ప్రిన్సిపల్ అని అరుచుకుంటూ వచ్చినారు. ఎవరన్నా మీరు ఏం చెప్పండి అంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తాము, నేను ఉద్యోగం నుంచి తొలగిస్తాము, మా మాట ఎందుకు వినడం లేదు, మేము చెప్పిన మాట ఎందుకు వినడం లేదు, నా ఫోన్ కాల్స్ ఎందుకు ఎత్తడం లేదు అంటూ దురుసుగా ప్రవర్తిస్తూ నా మీద దాడికి దిగాడు. అయితే నేను ఫోన్ తీసుకొని వీడియో రికార్డు చేయడానికి వస్తా ఉంటే నా చేతిలో నుంచి ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇలా దాడి చేయడం జరిగింది. తనపై దాడి జరిగే సమయంలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని ప్రిన్సిపల్ గుర్తు చేసుకున్నారు. మహిళలన్న విషయం కూడా చూడకుండా దాడికి పాల్పడినట్లు ప్రిన్సిపల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమని, బండారు మారుతి అనే వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు. ఇప్పుడు ఆ దాడి చేసే విషయంలో కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఒక 2-3 members పేరెంట్స్ ఉన్నారు, ఒక 2-3 members స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఒక 2-3 స్టాఫ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆడ మనిషి అని ఆలోచించకుండా నా మీద దాడి చేశాడు. కాబట్టి స్కూల్ వాతావరణాన్ని మొత్తంగా పొల్యూట్ చేసేసినాడు ఈరోజు. కాబట్టి ఇలాంటి సంఘటన జరగడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏమంటే ఒక అమ్మాయి, అది ఒక లేడీ ఎంప్లాయీ మీద దాడి చేయడం ఈ సమాజంలో చాలా దురదృష్టకరము. కాబట్టి దయచేసి ఆ బండారి మారుతి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అనుచరుడుగా ఉండొచ్చన్న సమాచారం బయటకు రావడం రాజకీయ కోణంలో ఈ ఘటనను కొత్త దిశగా మలుస్తోంది. ఒక ప్రజాప్రతినిధి అనుచరుడిగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడడం కలకలం రేపుతోంది. అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించడం, దురుసుగా ప్రవర్తించడం, డ్యూటీలో ఉన్న వాళ్లపైకే దౌర్జన్యానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కారణంగా చట్టం చేతగానిదిగా మారుతోందా అనే చర్చ ఆలూరులో ఇప్పుడు జోరందుకుంది. మహిళా ప్రభుత్వాధికారి మీద పాఠశాల ప్రాంగణంలోనే దాడి యత్నం జరగడం కేవలం నేరం కాదు, వ్యవస్థపైనే నేరుగా దెబ్బతీసేలా ఉందని స్థానికులు వాపోతున్నారు. మహిళల భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.